శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. శ్రావణమాసము వరలక్ష్మీ వ్రతము ఎందుకు చేస్తారు? ప్రశ్న. వరలక్ష్మీ వ్రతంకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక వ్రతం అంటేనే ఏమిరా వ్రతం పూనావా ఏమన్నా అని అంటూ ఉంటారు కొంతమంది. వ్రతం అంటే ఒక కార్యక్రమం, ఒక విధానము, ఒక పద్ధతి, ఒక ఆనవాయితీ, ఇవన్నీ కలిపితే ఒక వ్రతం అనేటువంటిది పుడుతుంది ఎప్పుడూ కూడా. అంటే నిరంతరము ఒక పద్ధతి ప్రకారముగా ప్రతి సంవత్సరము ఆనవాయితీగా చేసుకునేటువంటి వాటిని వ్రతాలు అని అంటాం మనం. ఎందుకు చేసుకోవాలి అంటే మనకు ఆ కథలో చాలా గొప్ప ఇది చెప్పారు. మగధ దేశంబు అని ఒక దేశంబున కుండినంబు అనేటువంటి ఒక పట్టణము ఉన్నది. అందులో బ్రాహ్మణ స్త్రీ, ఒక స్త్రీ ఉన్నది. ఆమె బ్రాహ్మణ ఇల్లు ఉన్నది. ఆమె నిరంతరము అమ్మవారిని పూజిస్తూ ఉన్నది. ఎవరైనా ఆడవాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇంత పూజ చేస్తానే తల్లి, నీకు ఎందుకు మాకు కష్టాలు ఇచ్చావు, మా అత్తమామలకు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు, నా భర్తను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు తల్లి, మేమేమి పాపము చేసి ఉన్నాము, పోయిన జన్మలో ఏమైనా తెలియక చేసుంటే మమ్మల్ని క్షమించి మమ్మల్ని కాస్త ఒక చూపు చూడరాదా అనేటువంటి కోరికతో కోరుకుంటారు ఎవరైనా కూడా. అలాగే ఆ పేద బ్రాహ్మణ కుటుంబములో ఉండేటువంటి ఆ చారుమతీదేవి అని ఒక ఆమె ఇలాగే అమ్మవారిని రోజు మాకెందుకు ఇలా అని బాధపడుతూ ఉంటే, ఏదైనా కాలము కలిసొచ్చేంత వరకు ఎవ్వరైనా కూడా వేచి ఉండాల్సిందే అనేటువంటి దానికి ఈ యొక్క వ్రతానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆమె అలా నిదురించి ఉన్నప్పుడు అమ్మవారు స్వప్నములో కనపడి, ఈ శ్రావణమాసము పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారము నాడు నీవు వరలక్ష్మీ వ్రతం అనేటువంటి ఒక వ్రతము చెయ్యి, నీకు మేలు జరుగుతుంది అని చెప్పి అదృశ్యమైందంట ఆమె. అలా అదృశ్యమయ్యేటప్పటికీ ఆమెకు ఉదయం లేవంగానే తనకు వచ్చినటువంటి కలతో సంతోషము పొంది, నాకు అమ్మవారు కలలో కనపడింది, నాకు చాలా సంతోషముగా శ్రావణమాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఆనందముతో తనకు వచ్చినటువంటి కలను అందరికీ చెప్పింది. నేను ఇట్లా వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు అమ్మవారు కలలో కనపడి చేసుకోమన్నది. కొంతమంది ముత్తైదువులకు నేను ఏదో తాంబూలం అది ఇవ్వాలి కదా వ్రతం చేసుకుంటే, బ్రాహ్మణ స్త్రీ కదా, కొన్ని అన్నీ తెలుస్తాయి కదా విషయాలు, మరి ఏదైనా ఒక వ్రతం చేసుకుంటే ఇవ్వాలి కదా తాంబూలము ముత్తైదువులకు అని అందరినీ రమ్మని పిలిచింది. ఆమెకు తెలిసిన వాళ్ళందరినీ కూడా, కావలసిన వాళ్ళందరినీ రండి, నా వంతు ఏదో నేను చేసుకుంటున్నాను అని పరమ ప్రేమతో, ఎటువంటి వచ్చము లేకుండా, లోపల మనస్సులో ఎటువంటి కల్ముషము లేకుండా నిష్కల్ముషముగా అందరినీ పిలిచింది. మరి నాకు వచ్చినటువంటి కళ నేను ఒకదాన్నే లబ్ధి పొందాలి కదా, బాగుపడాలి కదా, మిగతా వాళ్ళందరికీ ఎందుకు చెప్పటం అని సంకుచిత భావనతో ఆలోచన చేయలేదు ఆ మహాతల్లి. అలా చెప్పి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిండేటువంటి ఆ శుక్రవారము రానే వచ్చింది అని అనుకున్నది. ముందు రోజే అంతా కూడా చాలా శుభ్రముగా ఆవు పేడతో ఇల్లంతా అలుక్కున్నది, ఆవు పంచితముతో ఇల్లంతా చల్లినది, మామూలుగా ముగ్గులు పెట్టుకున్నది. మట్టి కలశము, మట్టి ముంతలో కలశం అనేటువంటిది, అప్పుడు అన్నీ మట్టివే కదా, మట్టిలో ప్రాణం ఉంది నిజానికి, మట్టివే పెట్టుకునేటువంటి వాళ్ళు. మట్టి కలశము పెట్టుకొని మామిడాకులు అవి తెచ్చుకొని పూజకు కావాల్సినటువంటివన్నీ కూడా ఏదో చేతనైనంత మాత్రము తెచ్చుకొని, తల్లి నా దగ్గర ఉన్నది ఇది, నాకు ఇచ్చినటువంటి శక్తి ఇదే నువ్వు అనుకొని ఆమెను తలుచుకుంటూ, నిరంతరము ఆమెను తలుచుకుంటూ ఆ పూజ అంతా కూడా చేసిందంట. ఇక దాంట్లో తోర పూజ అని ఉన్నది. మామూలుగా
ఆ తోరాలు కట్టడం అనేటువంటిది ఉంటుంది. ఆ తోరం ఏమిటి అంటే నవసూత్రము శుభప్రదం అన్నాడు. మామూలుగా ఆ 9 దారాలతో కూడినటువంటి దారమే సూత్రం అంటే దారం అంటే 9 వరసలతో దారం తయారు చేసి 9 పూలు కట్టి చేతికి కట్టుకోవడం అనేటువంటిది ఉన్నది. అంటే ఏదైనా కంకణము కట్టుకుంటే తప్ప వ్రతం అనేటువంటిది పూర్తి కాదు. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక వ్రతము చేయడానికి కంకణము కట్టుకున్నాడు రా వాడు అని అంటూ ఉంటారు. అది కూడా బధ్నామి దక్షిణే హస్తే అన్నాడు. దక్షిణే హస్తే అని ఎందుకు అనాలి అంటే తూర్పు ముఖముగా కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటారు కాబట్టి తూర్పు ముఖముగా కూర్చున్నప్పుడు కుడి చేయి దక్షిణం వైపు అవుతుంది కాబట్టి ఎందుకు చేస్తున్నట్టు ఆమె అంటే తన భర్త యొక్క శ్రేయస్సు కోసము, తన కుటుంబము యొక్క శ్రేయస్సు కోసము, ఈ పేదరికము పోవాలి, మనకు ఎంతో కొంత భగవంతుడు మేలు చెయ్యాలి అనేటువంటి భావనతో ఆమె చేస్తూ ఉన్నది. అందువలన భర్త ఎప్పుడూ కూడా భార్యకు కుడివైపున ఉంటాడు. అందుకని భర్త శ్రేయస్సు కోసము నేను కంకణము కట్టుకొని చేస్తున్నాను అని కంకణము బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రము శుభప్రదం పుత్ర పౌత్రాభివర్ధించ సుసౌఖ్యము దేహిమే రమే అని చెప్పాడు. నా పౌత్రులు అందరూ కూడా సౌఖ్యముగా ఉండాలి అనేటువంటి కోరికలతో చేసేటువంటిది ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది. అందువలన అలా తోరము కట్టుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ఉన్నంతలో చేసుకుని ఆమె చాలా తృప్తిగా సంతోషము చెంది వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలాలు బొట్టు పెట్టి అందరికీ కూడా తాంబూలాలు ఇవ్వటం అంతా కూడా అయి ఆ యొక్క వరలక్ష్మి వ్రతం జరిగినటువంటి వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణలు చెయ్యాలి అని మంత్రపుష్పము అంతా అయిన తర్వాత యానికానిజ పాపాని జన్మాంతర కృతానిజ అని చెప్తారు మంత్రం. అలా చెప్పినప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఒక ప్రదక్షిణ చెయ్యంగానే ఆ చారుమతీదేవికి గల్లుమని కాళ్లకు గజ్జలు వచ్చాయంట. రెండవ ప్రదక్షిణ చెయ్యంగానే శరీరమంతా కూడా బంగారుమయమైంది అన్నాడు. మూడవ ప్రదక్షిణ చెయ్యంగానే ఇల్లు ఆ ఊరు అంతా కూడా ఆమె వలన బంగారుమయమైంది అన్నారు. అందుకని ఆమె తాంబూలాలు ఇస్తే అందరూ తీసుకొని ఆహా చారుమతీదేవి యొక్క భాగ్యము ఏమి భాగ్యము, ఎంత వర్ణించినా వర్ణనాతీతము, ఆమె ఏమి నోముచుకున్నదో ఏమి పుణ్యము చేసుకున్నదో పోయిన జన్మలో కానీ ఇంత పేద కుటుంబంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంత ఉన్నట్టుండి ఇంత ధనిక వర్గమయ్యారు అని అందరూ కూడా ఏమాత్రము ఆమె మీద ఈర్ష్యాభావాలు లేకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషము పొంది మేము కూడా ఇలాంటి వ్రతం చేసుకుంటాము తప్పకుండా అని ఒక ప్రతిజ్ఞలాగా చేసుకొని ఈ సంతోషాన్ని అంతా కూడా అందరూ కూడా పంచుకొని ఇవన్నీ కూడా మాటలు మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళారు అనేటువంటి కథాసారాంశము మనము వరలక్ష్మీ వ్రతం కథలో వింటాం. తప్పకుండా వింటారు. ఎందుకు అంటే ఆమె కుటుంబము పుత్రులు పౌత్రులు అంటే మనవళ్ళు మనవరాళ్ళు కుటుంబం అంతా కూడా నిరంతరము సంతోషముగా ఉండాలి అంటే ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది చాలా అవసరము, చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క వ్రతము చేసుకునేటువంటి పుణ్యదినాన్ని ఎవరూ కూడా జారవిడుచుకోకండి. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేసుకోండి. ఇవే ఉండాలి అవే ఉండాలి అనేటువంటిది కాదు. పుష్పం పత్రం ఫలం తోయం. అందుకని మీకు చేతనైనంత వరకు మీరు చేసుకోవచ్చునుగాక. ఈ వ్రతములో వచ్చిన అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మీరు పొందుదురుగాక అని తెలియజేస్తూ జయోస్తు.